హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు రెసిపీ టేస్టీ అండ్ క్రిస్పీ స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రై. రోడ్ సైడ్ బండి మీద తినే క్రిస్పీ అండ్ టేస్టీ అయిన ఫ్రైడ్ చికెన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. రోడ్ సైడ్ ఫుడ్ తినాలంటే అది హైజీనిక్గా ఉంటుందో లేదో, వాళ్ళు ఏ ఆయిల్ యూస్ చేస్తారో అని భయపడేవారు ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్లో ఇలా ఫ్రైడ్ చికెన్ ప్రిపేర్ చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చండి. ఇలా చికెన్ను ఫ్రై చేసి టొమాటో సాస్తో సర్వ్ చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి ఆలస్యం చేయకుండా స్ట్రీట్ స్టైల్ క్రిస్పీ అండ్ టేస్టీ అయిన ఫ్రైడ్ చికెన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ ఫ్రైడ్ చికెన్ ప్రిపేర్ చేయడానికి ముందుగా కార్న్ఫ్లేక్స్ని మిక్సీ పట్టి బరకగా పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. 1 అవర్ ముందుగా ఉప్పు నీటిలో నానబెట్టిన బోన్లెస్ చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కారం, పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ టీ స్పూన్ సాల్టు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ నిమ్మరసం వేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. చికెన్ ముక్కల్ని ఇలా ప్రెస్ చేస్తున్నట్టుగా 2-3 మినిట్స్ బాగా కలుపుకుంటే మనం వేసిన ఉప్పు కారం ముక్కలకి చక్కగా పడుతుందండి. చికెన్ని 2-3 మినిట్స్ ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక ఎగ్గును పగలగొట్టి వేసుకోవాలి. ఇలా పగలగొట్టిన ఎగ్గులో కొంచెం ఉప్పు వేసి బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎగ్గును బాగా బీట్ చేసి పక్కన పెట్టాక మరొక బౌల్ని తీసుకొని అందులోకి 2 స్పూన్ల మైదా పిండిని, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని, 2 స్పూన్లు బరకగా మిక్సీ పట్టిన కార్న్ఫ్లేక్స్ని తీసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ సాల్టు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలిపాక మనం మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కల్ని తీసుకొని ఒక్కో చికెన్ ముక్కని ముందుగా పిండిలో అద్ది తర్వాత ఎగ్ సొనలో డిప్ చేసి మళ్ళీ పిండిలో అద్ది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చికెన్ ముక్కలకి పిండి ఎంత బాగా పడితే ఫ్రై చేశాక చికెన్ ముక్కలు అంత క్రిస్పీగా కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయండి. అన్ని చికెన్ ముక్కల్ని ఇలాగే ముందు పిండి మిశ్రమంలో, తర్వాత ఎగ్ సొనలో, మళ్ళీ పిండి మిశ్రమంలో అద్ది అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రిపేర్ చేసి పెట్టిన చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చికెన్ ముక్కల్ని ఆయిల్లో ఒకేసారి ఎక్కువగా వేయకుండా అవి ఫ్రీగా ఫ్రై అయ్యేలా ఆయిల్కు సరిపోను ఇలా కొన్నింటినే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి ఆయిల్లో ఎక్కువగా చికెన్ ముక్కల్ని వేసి ఫ్రై చేశారంటే చికెన్ ముక్కలు ఆయిల్ పీల్చుకుంటాయి, ఇంకా అవి క్రిస్పీగా అవ్వవు. చికెన్ ముక్కల్ని వేశాక స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ 2-3 నిమిషాలు ఒకవైపు ఫ్రై అయ్యాక చికెన్ ముక్కల్ని మరొక వైపు తిప్పాలి. చికెన్ని నిదానంగా ఫ్రై చేస్తేనే లోపలి వరకు చక్కగా కుక్ అవుతుందండి, లేదంటే లోపల చికెన్ పచ్చిగా ఉండి పైన మాడిపోతుంది. చికెన్ని 1 అవర్ ముందుగానే ఉప్పు నీటిలో నానబెట్టి పెట్టుకుంటే ఫ్రై చేశాక చికెన్ ముక్క సాఫ్ట్గా ఉంటుంది. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ 2 వైపులా తిప్పుతూ నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. చికెన్ ఇలా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి. చక్కగా ఫ్రై అయిన చికెన్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం.
ఫ్రై అయిన అన్ని చికెన్ ముక్కల్ని ప్లేట్లోకి తీసుకున్నాక మిగిలిన చికెన్ ముక్కల్ని కూడా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి. ఫ్రై చేసిన చికెన్ ముక్కల్ని ఇలాగే టొమాటో సాస్తో సర్వ్ చేసుకోవచ్చండి. చికెన్ ఫ్రై చేశాక ఇంకా స్పైసీగా కావాలనుకుంటే పైనుండి కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి కలిపి చల్లుకోవచ్చండి. ఈ ఫ్రైడ్ చికెన్ ఇంకాస్త ఇంట్రెస్ట్గా ఉండడానికి కావాలంటే ఇలా టూత్పిక్స్ని గుచ్చి లాలీపాప్స్లా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా టూత్పిక్స్ని గుచ్చి టొమాటో సాస్తో సర్వ్ చేస్తే పిల్లలైతే ఎంచక్కా టేస్ట్ను ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఈ ఫ్రైడ్ చికెన్ కరకరలాడుతూ క్రంచీగా ఉండి స్టార్టర్లా ఇంకా స్నాక్లా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈసారి చికెన్ని ఇలా ఫ్రై చేసి టేస్ట్ చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చి తీరుతుంది. ఒక్కసారి చికెన్ని ఇలా ఫ్రై చేసి టేస్ట్ చేసి చూసారంటే పిల్లలైతే ఎవ్రీ సండే ఇదే కావాలని అడుగుతారు. స్ట్రీట్ స్టైల్ క్రంచీ అండ్ టేస్టీ అయిన ఈ ఫ్రైడ్ చికెన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.